వీక్షకులకు స్వాగతం. నమస్కారం. నిన్న అసెంబ్లీలో తిరుమల లడ్డు విషయం చర్చ అని చెప్పి 2 రోజుల నుంచి తెలుస్తూనే ఉంది. చర్చ కూడా జరిగింది. అందరూ అద్భుతంగా మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి చేపించిన దురాఘాతం, అరాచకం అని చెప్పి స్పష్టంగా తెలియజేశారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చి కాదు మేము తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సింది పోయి తప్పించుకుని పారిపోవడాన్ని తప్పడుతున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు, నాయకులు. స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి నా పరిపాలనలో లడ్డూలో కల్తీ జరిపాము అని ఒప్పుకున్నట్టు అయిందని అందులో మదన పడుతుంటే జగన్మోహన్ రెడ్డి తాపీగా వెళ్ళి ప్యాలెస్లో కూర్చున్నాడు. చాలామంది నాయకులు తిరుగుబాటు స్వరం వినిపిస్తూ ఉన్నారు. అసెంబ్లీలో ఏం జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగింది, ఏం జరగబోతా ఉంది తెలిసిన ప్రయత్నం విశ్లేషించడానికి మనతో పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మ గారు, మన వీక్షకులు కూడా. నిన్న అసెంబ్లీలో స్పష్టంగా టీటీడీ మీదే చర్చ అని చెప్పి మొన్నే ప్రకటించారు. అలాగే నిన్న అంతా అశాంతం జరిగింది. ఆ చర్చలో భాగంగా తిరుమల టీటీడీలో జరిగిన అక్రమాల మీద, లడ్డూ కల్తీ మీద స్పష్టంగా సుదీర్ఘ ప్రసంగాలు జరిగినాయి. ముఖ్యమంత్రి నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ మాట్లాడారు దాని మీద. అక్కడ ఉండి సమాధానం చెప్పకుండా మేము చేయలేదని చెప్పి నిరూపించుకోకుండా బయటికి పారిపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఒప్పుకున్నట్టు అయింది. అవును ఆ పాపం మేము చేసామని. సభకు రాకపోవడం మూలంగా తప్పు ఒప్పుకున్నట్టే కదా. దాన్నే వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలు విమర్శిస్తున్నారు, నిలదీస్తున్నారు. ఆ పరిణామాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మీరు అన్నట్టు ఇతర ఎమ్మెల్యేలు కూడా ఇది పార్టీకి జీవన్మరణ సమస్యగా వచ్చిందండి వైఎస్ఆర్సీపీకి. ఎందుకంటే మిగిలిన దాష్టికాలు వేరు, మిగిలిన కుంభకోణాలు వేరు, మిగిలిన అరాచకాలు ఎన్ని జరిగినా అది ఒక ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అంశాలు కాదు. ఇది మత భావాలకి, మనోభావాలకి తగిలిన దెబ్బ. దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. ఇప్పటికే పార్టీ బదనామైంది. ఏ విధంగా కూడా వాళ్ళు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చేసిన తప్పు మీరు అన్నట్టు హుందాగా గనక జరిగిన విషయాన్ని వాళ్లే ముందు బయట పెట్టుంటే వేరేగా ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత 1.5 month తర్వాత ఆయన దృష్టికి ఎప్పుడైతే వచ్చిందో బయట పెట్టినప్పుడు మా టైంలో తప్పు జరగలేదు, దీన్ని ఆయన రాజకీయ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నాడు కాబట్టి ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ప్రజాబలం లేని నాయకులు కూడా డిమాండ్ చేశారు. అది దాంట్లో ప్రజలకు అప్పటికే షాక్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అసలు ఊహించలా ఇలాంటి టీటీడీలో వీళ్ళు ఎన్ని, ఈవెన్ దేశంలో కల్లా పెద్ద కుంభకోణం అయిన లిక్కర్ కుంభకోణం కూడా ఇంత ఎఫెక్టివ్ ఆ పార్టీకి. ఇది ప్రజల మనోభావాలు దెబ్బతిన్న మీదట సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినప్పుడు కూడా ఇంత గట్టిగా మాట్లాడుతుంటే బహుశా జరిగి ఉండకపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పొరపాటు పడ్డాడా అన్న సంశయంలో ఉన్నారు. కానీ క్రమేపీ వీటికి సంబంధించిన ల్యాబొరేటరీ రిపోర్ట్స్, అందులో ఏదో స్థానిక ల్యాబొరేటరీస్ కాదు, జాతీయ స్థాయి ప్రభుత్వానికి చెందినటువంటి ల్యాబొరేటరీ రిపోర్టుల్లో కూడా స్పష్టంగా ఆధారాలు ఉన్నాయని బయటకు వచ్చిన తర్వాత దీని మీద మొన్న ఈ మధ్య రాంబాబు గారి ఇష్యూ కూడా యాక్చువల్గా అది మొదలైంది ఇక్కడే. అది కూడా ఈ లడ్డు కల్తీ విషయం మీద వాళ్ళు ప్రజలు వాళ్ళ భావాలని వ్యక్తం చేస్తూ పెట్టుకుంటే మీకు మీ మనోభావాలని వ్యక్తం చేస్తూ కూడా కటౌట్లు పెట్టడానికి వీలేదని ఒక శాసనం లాగా చేశాడు. మీరు తీస్తారా, నన్ను తీయమంటారా అని ఒక డిమాండ్ చేశాడు. రెచ్చగొట్టేటప్పటికి ఆ రోజున ఆయన గుడికి వెళ్ళి నేను వస్తాను ఇక్కడ, మళ్ళీ ఆగుతాను, చించేస్తానంటే ఎవరైతే పెట్టారో వాళ్ళు కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడి అక్కడ నుంచున్నారు. ఈయన ఆ సందర్భంలో రెచ్చిపోయి వీళ్ళని తిట్టకుండా, అక్కడున్న వ్యక్తుల్ని తిట్టకుండా, లేకపోతే సాధారణంగా పార్టీనో తిట్టకుండా చంద్రబాబు నాయుడు గారి తల్లి మీద చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. దాంతో ఈ ఇష్యూ మొత్తం ఒక రకంగా వెళ్తే మళ్ళీ దాన్ని ఒక కులానికి సంబంధించిన అంశంగా తీసుకురావడానికి కూడా ముద్రగడ పద్మనాభరెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ ఉపయోగించాడు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే అసలు యాక్చువల్గా ఈ కల్తీ అంశం వచ్చిందో, ఈ కల్తీ అంశం మీద ప్రజల దృష్టి పడకుండా ఉండటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు టక్కు టమార విద్యలన్నీ కూడా ఉపయోగిస్తున్నాడు. అప్పటికే పార్టీ నాయకుల్లో తేడా చూపిస్తున్నారు వాళ్ళు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, జరిగిన తప్పు ఏదనంటూ ఒప్పుకోవటం మంచిది. ఆ మేరకి ఎప్పుడే చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నాడు. సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్న తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఇంకా జరగలేదని వాదించడం, ఇదే పట్టుకుని మీరు కూడా మాట్లాడాలని చెప్పి చేయటం, తర్వాత మీరు కౌన్సిల్లోకి పటోలు పట్టుకెళ్ళటం, అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గేటు దగ్గర ఈ వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకుని మరి ఎందుకు పట్టుకొచ్చారో తెలియదు వాళ్ళ ఉద్దేశాలు ఏంటనేది.
ఎవరన్నా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తా తప్పు మీరు చేసి వెంకటేశ్వర స్వామిని గేట్ దగ్గరికి తీసుకొచ్చి ఏం చేయాలని ఆ మార్షల్స్ అడ్డుకుంటే మళ్ళీ వాటికి సంబంధించిన ఫోటోలు అవన్నీ కూడా అక్కడే పడేసేసి వెళ్ళిపోయారు. ఏదో నల్ల బ్యాడ్జీలు పడేసినంత తేలిగ్గా. తర్వాత ఆ సిబ్బంది వాటిని తీసి భద్రంగా పక్కన పెట్టారు. కనీసం దైవానికి సంబంధించిన విషయాలు, కార్లు, మనుషులు తిరుగుతున్నారు తొక్కిసలాట కింద. కౌన్సిల్లో కూడా తీసుకొచ్చినప్పుడు కూడా కౌన్సిల్లో సరే పాదరక్షలు వేసుకొచ్చారు. అది కూడా వదిలేయండి. అసలు ఎందుకు మీరు కౌన్సిల్లోకి ఆయన తీసుకొచ్చారు? కౌన్సిల్లో ఆయన సభ్యుడా? స్వామివారు శ్రీవారికి ఏమన్నా సభ్యత్వం ఉందా? రాజకీయాల్లో దేవుని తీసుకురావడం అదే అన్నా, ఆయన సభలో సభ్యుడు కాదు. మీరు ఎందుకు అదేమన్నా నూతన గృహప్రవేశం? మీరేమన్నా పట్టుకోలు పట్టుకుని స్వామివారిని తీసుకొచ్చిన కారణం చేసిన అపరాధాన్ని ఇంకా దాన్ని జెండాకెత్తినట్టు అయింది. తర్వాత ఆ రోజున సభలో కూడా అభ్యంతరం పెట్టారు. మీరు వస్తే మీరు రండి, ఆ ఫోటోలు ఇవన్నీ కార్యక్రమాలు ఇక్కడ ఏం మాట్లాడటానికి వీల్లేదు అనేటప్పటికీ ఆ ఫోటోలు ఎక్కడ పడేసి వెళ్ళారు. నిన్న మీరు అన్నట్టు ఇప్పుడు అసెంబ్లీలో చర్చ ఉంది దీని మీద అన్నప్పుడు అలా యాక్చువల్గా అందరికన్నా ఒక గంట ముందు వచ్చి కూర్చోవాల్సిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ సభ్యులు. తర్వాత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మేము చెయ్యని నింద మా మీద వేశారు కాబట్టి మేము శాసనసభలో మేము దీన్ని ఎదుర్కొని మాట్లాడతాము, అందుకే మేము ముందుగానే వచ్చాము. స్వామి అప్పుడు మేము ఒక గంట సేపు ముందు నుంచి ధ్యానం చేసుకుంటాము సభలో చెప్పాల్సింది తప్పే ఉంది. కానీ అవకాశాన్ని వదిలిపెట్టుకుని నిన్న శాసనసభలో చీఫ్ మినిస్టర్ గారు ఎంత సవివరంగా ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆడియో విజువల్ ప్రెజెంటేషన్, రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ అన్ని ప్రతి చిన్న అంశం ప్రజల్లో ఇంకేమైనా అనుమానాలు ఉన్నా కూడా ప్రతి అంశం కెమికల్స్ ఏమేమి కలిపారు, ఎట్లా కలిపారు, దీనికి బాధ్యులు ఎవరు, ఏ ల్యాబొరేటరీలో పరీక్షలు జరిగినాయి, తర్వాత వీళ్ళు కెమికల్స్ని ఎక్కడి నుంచి సమకూర్చారు, సప్లయర్స్ పేర్లతో సహా చెప్పారు. ఎంతెంత క్వాంటిటీస్ వాడారు, వీళ్ళంతా ఎంత డబ్బులు వీళ్ళు దీనికి ఉపయోగించారు. అసలు నిజంగా బ్రహ్మంగారు వాళ్ళు కలిపిన ఆ కెమికల్స్ కనుక ఒక ఆటం బాంబు కూడా తయారు చేయొచ్చు. అటువంటి కెమికల్స్ని కలిపితే దాన్ని ఒక ఆటం బాంబు తయారు చేయడానికి తక్కువ స్థాయిలో కెమికల్స్ ఏం లేవు అందులో. నిజంగా ఆ కెమికల్స్ కలిపిన తర్వాత అన్ని కోట్ల మంది భక్తులు తిని ఇంకా సజీవంగా ఉన్నారంటే అది శ్రీవారే కాపాడాడు అనుకోవాలి. తను కాపాడుకున్నాడు ఇంత అపచారం నుంచి. భక్తుల్ని కూడా కాపాడింది చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఎట్లా అయితే ఆ రోజున ల్యాండ్ మైన్ నుంచి కాపాడో, ఇంత కెమికల్స్ కలిపినా కూడా శ్రీవారి భక్తులు కాబట్టి తట్టుకుని నిలబడ్డారు. కానీ అదే ఇంకోసాట మామూలు లడ్డూలు కనుక ఆ కెమికల్స్ కలిపిచ్చుంటే అది ఎంతో అనారోగ్యాలకి గురితీసేయి. నాడీ వ్యవస్థలు దెబ్బతింటాం, కానీ మెదడు దెబ్బతింటాం, కిడ్నీస్ ఇంకా ఎందుకంటే అంతకన్నా కూడా ఇప్పుడు మొన్న లిక్కర్ కేసులో ఎంత డ్యామేజ్ జరిగిందో ప్రజల ఆరోగ్యానికి, ప్రాణాలకి, అంతకు తక్కువ స్థాయిలో ఇదేం కాదు ఈ కెమికల్స్ కూడా. అంటే అది ప్రసాదంలా కొంచెం తీసుకుంటారు కాబట్టి అంత హాని చేయలేదు. అంటే ప్రసాదం అంటే ఇప్పుడు మించి తింటే అది కూడా అవుతుందండి. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా పెడతారు కదండి, పసిపిల్లలకు కూడా పెడతారు, ఎందుకంటే ఆ పుణ్యం రావాలి అని. అట్లా మరి ఏ విధమైన ఎఫెక్ట్ రాకుండా చూసుకున్నాడంటే నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నది ఏంటంటే ఓ రకంగా శ్రీవారే వీళ్ళు చేసిన బ్యాడ్ ఎఫెక్ట్ అంతటిని పక్కకు తోసేసాడా అన్న ఇది నాకు కనపడతా ఉంది. అట్లాగే ఈ అపరాధం చేసిన సంగతి ఎలక్షన్ల తర్వాత బయటపడిన శ్రీవారికి అయితే ముందే తెలుసు. అందుకే జనంతో పాటు ఆయన దైవాగ్రహం కూడా చూపించబట్టే ఆ సీట్లు ఆ స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఆ తర్వాత చేస్తున్న పనులతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు ఎంత ఆగ్రహవేశాలతో ఉన్నారో ఇప్పుడు మళ్ళీ కూడా శ్రీవారిని కూడా అంత ఆగ్రహానికి గురి చేస్తున్నారు. ఎందుకు చేసిన తప్పుని ఇంకా సమర్థించుకుంటా మేము చేయలేదని బుకాయించడం కానీ, అవతల వాళ్ళని క్షమాపణ చెప్పమంటం కానీ, బయట పెట్టిన వ్యక్తి ఆయన, ఆపిందే ఆ అరాచకాన్ని చంద్రబాబు గారు. నిన్న అంత క్లియర్ కట్గా ఆయన ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అది అయిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు కూడా ముందుకు పెట్టి మేము చేయలేదని రుజువు చేసుకోకుండా మీరు అన్నట్టు ప్యాలెస్లో పడుకున్నారంటే ఏముందిలే జనంతో మనకు లెక్క, మనం చేయాల్సింది చేసాం, మన వాళ్ళు సంపాదించుకున్నారు. తర్వాత ఇంకోటండి, ఇది కేవలం యాదృచ్ఛికంగానే జరిగింది అనుకోవటానికి లేదు. ఈ 200 ఇది కేవలం చేయాలని చేసిందే. కాకపోతే ఆ 360 రూపాయల కిలో సప్లై చేస్తానన్న వ్యక్తుల కోసం అన్ని నియమ నిబంధనలు అన్నింటినీ సడలిచ్చి టెండర్లో వాళ్ళకి అవకాశం ఇచ్చారంటే మీరు చేయాల్సిన అరాచకం మీరు చేయండి, మేము పర్మిషన్ ఇస్తున్నాం, కాకపోతే మాకు ఇవ్వాల్సిన కిక్ బ్యాక్స్ మాకు ఇవ్వమని తీసేస్తాం. అంతే. తర్వాత ఇంత పెద్ద
ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఈ నేతి గురించి డబ్బులకు ఆశపడటం ఏంటండి? లిక్కర్లో సంపాదించింది చాలదా? అంతకుముందు క్విడ్ ప్రోకోలో సంపాదించింది రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అవన్నీ అంత చాలకుండా ఇంత ఎగబడ్డారంటే అసలు మనకి అక్కడ కనపడేది 230-240 కోట్లు కనపడుతుంది. అది కాకుండా ఇంకా మిగతా బోర్డు ఉన్నాయి కదండి. మిగలనే చేశారు. అది చేశారండి. శ్రీవారికి పెట్టే నైవేద్యంలో కూడా ఇట్లా చేయటం అనేది ఎక్కడ కూడా మనం నైవేద్యంలో వాడే ఇతర దినుసుల మీద కూడా బోర్డు 1000 కోట్లు సంపాదించారు. అది కూడా జరిగాయండి. అది కూడా నాసిరకం పెట్టారంటున్నారు. ఇంకేమైనా డూప్లికేట్ లాంటివి దొరికితే కూడా ఇప్పుడు నెయ్యి లాగానే కెమికల్ కాక్టైల్ లాగా కూడా చేస్తారండి. జీడిపప్పు, లవంగాయలు ఇట్లాంటివన్నీ కూడా థర్డ్ క్లాస్ పెట్టారంటున్నారు. అలా యాక్చువల్గానండి తిరుపతి దేవస్థానం వాళ్ళు పర్చేజ్ చేసే నామ్స్ ఎట్లా ఉంటాయంటే అన్నీ కూడా నంబర్ 1 వాడతారండి. కిస్మిస్లు కానీ, జీడిపప్పులు కానీ, యాలకులు కానీ ఏదైనా సరే శ్రీవారికి సమర్పించే దాటిల్లో వాళ్ళు రాజీ పడరండి. నంబర్ 1 క్వాలిటీ సప్లై చేసే వాళ్ళకే ఇస్తారు. స్పెసిఫికేషన్స్ కూడా ఇస్తారు. జీడిపప్పు ఎంత పరిణామంలో ఉండాలి, తర్వాత ప్రతిదీ ఆ స్పెసిఫికేషన్ కనుక తగ్గిందంటే ఆ కన్సైన్మెంట్ని తిప్పి పంపించేస్తారు అంతే. అది వీళ్ళేంటి ప్రతి దాంట్లోనూ కొట్టినట్టుగానే ఆఖరికి నేతి విషయంలో కూడా కొట్టారు. కానీ వాళ్ళు ఊహించింది ఏంటంటే వాళ్ళు ఊహించకుండా లెక్కలేనితనంగా వెళ్ళింది ఏంటంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ 7 కొండలు కాదు 2 కొండలు అన్నప్పుడు ఎంత ప్రభావం చూపించిందో కూడా వాళ్ళు గమనించుకోవాలి. అంటే కళ్ళు బైర్లు పొరలు కమ్మేసినాయి. మనం ఏది చేసినా చెల్లుతుంది, అధికారంలోకి వచ్చాం ఇంకా 30 ఏళ్ళు అంటే 150 స్థానాలు ఎప్పుడైతే ఇచ్చారో వాళ్ళకు ఒక ధైర్యం చిక్కిందండి. మహా ఉంటే ఒక 5-6 స్థానాలు ఎక్కువ తక్కువ మనమే ఉంటాం తప్ప ఇంకొక పార్టీ రాదు. కాబట్టి మనం ఏది చేసినా కూడా ఈ 30 ఏళ్ల పాటు మనకి ఏకఛత్రాధిపత్యంగా జరుగుతుందనే ఒక భావంతోనే చేశారు. నిన్న ఈ అవకాశాన్ని వినియోగించుకోకపోవటం వలన జరిగిన నష్టం పార్టీ కార్యకర్తలు, నాయకుల మొరలు దెబ్బతిందండి. వాళ్ళ నైతిక బలం దెబ్బతింది. ఇక ప్రజల్లోకి వెళ్ళి మనం ఏ విధంగా సమర్థించుకోలేము, ఇక దానికన్నా మా పక్కకు జరగటం మంచిదనే ఉద్దేశానికి వచ్చారనేది చెప్తున్నారు. అసెంబ్లీలో ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసెంబ్లీకి రావడం షర్మిల గారు కూడా అదే చెప్పింది కదా, నువ్వు చేసిన తప్పుల గురించి నువ్వు భయపడుతున్నావు తప్ప అసెంబ్లీకి వెళ్ళడానికి నీకేం భయం అని. 11 మంది సభ్యులు ఉంటే వెళ్ళటానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కడగా వెళ్ళి కూడా 151 మంది సభ్యుల్ని ధీటుగా ఎదుర్కొన్నాడు కదండి. అందులో ఆయన పెద్ద వయసు అని అంటాడు కదా, ఈయన హేళన చేస్తాడు కదా. మరి మీరంతా యువకులే కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అన్నట్టు నిన్న వాళ్ళ పార్టీ క్యాడర్ నుంచే ఆయనకు వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఇక ఈసారి ఏదన్నా అవకాశం వచ్చినా కూడా ఉపయోగించుకోగలుగుతాడన్న ధైర్యం కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ కూడా పోయిందండి. అసెంబ్లీలో దేవాదేవుడి ప్రసాద్ మీద జరిగిన చర్చలో కూటమి ప్రభుత్వం సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి సమావేశం రాకుండా పారిపోయాడని, అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడం, సమాధానం చెప్పకపోవడమే ఆ పార్టీకి గుదిబండలా తయారైందని, కార్యకర్తల నాయకులు ఎదురు తిరిగి జగన్మోహన్ రెడ్డి నిలదీసే పరిస్థితి వచ్చిందని, ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకమైందంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.